పంటలకు నీరు లేక ఎండిపోతున్న శ్రీశైలం జలాశయంలో దాదాపు 875 అడుగుల నీరు నిల్వ ఉన్నా కూడా దిగువకు నీటిని వదలడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వెంటనే అధికారులు స్పందించి దిగువకు నీటిని వదిలి రైతులను ఆదుకోవాలని భారతీయ కిసాన్ మోర్చా నేతలు తూము శివారెడ్డి తదితర నేతలు డిమాండ్ చేశారు. భారతీయ కిసాన్ మోర్చా జిల్లా గౌరవ అధ్యక్షుడు ఈరోజు శ్రీశైలం జలాశయంలో 875 అడుగులు నీరు చేరిన కూడా ఇంతవరకు అధికారులు ఇమ్మకు నీరుతట్లు వివరిస్తున్నారు. రైతులు పొలాల్లో వేల ఎకరాలు నీరు లేక వర్షం రాక ఎండిపోయినాయి. దాన్ని ప్రభుత్వం సత్వం ఇది విడుదల రైతులు ఆదుకోవాలని కోరుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ లో 854 అడుగులు వస్తే మనకు మన డ్యామ్ నుంచి మనకు కిందికి నీళ్లు పోతిరెడ్డిపాడు ఎగ్లెట్ నుంచి మనకు నీళ్లు వదలాలి. గతంలో ఎస్వీరెడ్డి ఉన్నప్పుడు 854 అడుగులు వస్తారా మనకు నీళ్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కనీసం 854 వచ్చి నెల రోజులైనా కూడా ఈరోజు కేసీకే 4 గోర్కల్ రిజర్వాయరు, కోడు ఎలుగోడు రిజర్వాయరు ఇవి ఎలా నింపాల్సిన అవసరము ప్రభుత్వానికి బాధ్యత ఉంది. అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేసి ఇంతవరకు నెల రోజులైనా తీసుకోవడం బాధాకరమైన విషయం. ఈరోజు మళ్ళా నాగరి సాగు ఇక్కడ వదలకుండానే నాగరి సాగు కూడడం చాలా బాధాకరమైన విషయం. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే పాలకుల అసమర్థతనే రైతులు పల్లెల్లో అనుకుంటారు. పంటలు ఎండిపోతే కూడా మాకు నీళ్ళు లేదు, పంటలు ఎండిపోతాడని ఎంతో బాధపడుతుంటే కూడా ఈరోజు కూడా నీళ్లు పెట్టకుండా నాగార్జున సాగర్ వదలడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. రాయలసీమ ప్రజలు నంద్యాల నుంచే మనకు నంద్యాల జిల్లా నుంచే మనకు మొత్తం నీళ్లు పోయే పరిస్థితి ఉంది. నంద్యాల జిల్లాలో ఈరోజు తాగునీటి నీళ్ళు లేకపోయినా కూడా మనకు నీళ్లు వదలకపోవడం అనేది చాలా దురదృష్టమైన విషయం. రైతులు చేసుకునేది పాపమా శాపమా? మరి మీడియా ద్వారా మీకు ఈ విషయం తెలియజేసి వెంటనే రైతులకు నీళ్లు ఇచ్చి పంటలు ఎండిపోతేనే కూడా ఈరోజు అధికారులు స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన విషయము. మరి వెంటనే అధికారులు నాయకులు స్పందించి నెల రోజుల నుంచి కూడా నీళ్లు వదలకపోకుండా ఉన్నారు. అయినా ఇప్పటికైనా రైతుల మీద కనుకరించి రైతులకు న్యాయం చేయాలని మీ ద్వారా మేము ప్రజాప్రతినిధులకు అధికారులకు తెలియజేస్తా ఉన్నాం.